హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. ఈరోజు మనం ఇండియా సైజ్ అండ్ లొకేషన్ ఈ చాప్టర్ గురించి అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇది నైన్త్ క్లాస్లో సోషల్ జియోగ్రఫీలో వన్ ఆఫ్ ద చాప్టర్ అనమాట. ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్లు ఏమంటే లొకేషన్. ఫస్ట్ ఇండియా లొకేషన్ ఎలా ఉంటుంది, వరల్డ్ని గ్లోబ్ని బేస్ చేసుకొని ఇండియా లొకేషన్ ఎక్కడ అనేది అయితే మనం మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా సైజ్, మన ఇండియా యొక్క పరిమాణం అంటాం తెలుగులో, అది ఎంత ఉంది అకార్డింగ్ టు ద టోటల్ జియోగ్రఫికల్ ఏరియా, ప్రపంచం మొత్తంతో కంపేర్ చేసుకొని చెప్తాం. నెక్స్ట్ టాపిక్ ఏమంటే ఇండియా అండ్ ద వరల్డ్. మన ఇండియా, మన భారతదేశం ప్రపంచంతో ఏ విధంగా కనెక్ట్ అయింది అనేది అయితే మాట్లాడడం జరుగుతుంది. అండ్ లాస్ట్ టాపిక్ ఏమంటే ఇండియాస్ నైబర్స్, మన భారతదేశానికి సరిహద్దులుగా ఏ ఏ దేశాలు ఉన్నాయి. ఈ 4 కాన్సెప్ట్లు అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. నీట్గా వినండి ఈ చాప్టర్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ లింక్స్ అయితే మనం ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మీకు డైలీ ఒక పోస్ట్ అయితే కనిపిస్తుంది టెలిగ్రామ్లో. మన ఏ చాప్టర్ చేస్తున్నామో ఆ చాప్టర్కి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. దానికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ దానికి ఎక్స్ప్లెనేషన్ కోసం డైలీ సండే పోస్ట్ చేసే వీడియోని అయితే మీరు చూడొచ్చు. టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ టాపిక్ చూసుకుంటే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి లొకేషన్ కదా. మన ఇండియా వచ్చేసి గ్లోబ్లో ఏ లొకేషన్లో ఉందనేది మాట్లాడదాం. ఇక్కడ ఇదంతా గ్లోబ్ అనుకుంటే, ఈ రౌండ్ షేప్లో ఉన్నదంతా గ్లోబ్ అనుకుంటే, ఇదంతా మనకి సౌతర్న్ హెమిస్ఫియర్ అనమాట. ఈ 2 పార్ట్స్, ఇది ప్లస్ ఇది సౌతర్న్ హెమిస్ఫియర్స్. ఈ 2 పార్ట్స్ వచ్చేసి నార్థర్న్ హెమిస్ఫియర్ అనమాట. సో మన ఇండియా అనేది నార్థర్న్ హెమిస్ఫియర్లో ఉంది. నార్థర్న్ హెమిస్ఫియర్లో ఉంది. అదేవిధంగా ఇవి ఈ 2 పార్ట్స్ వచ్చేసి వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటాం. ఈ 2 పార్ట్స్ వచ్చేసి ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటాం. సో మన ఇండియా ఈస్టర్న్ హెమిస్ఫియర్‌లో ఉంది. సో టోటల్‌గా చెప్పాలంటే మన ఇండియా నార్త్ ఈస్టర్న్ హెమిస్ఫియర్‌లో ఉందనమాట. అంటే ఈ ప్లేస్‌లో, ఈ భాగంలో, ఈ ఒక్క భాగంలో మన ఇండియా అయితే ఉంటుందనమాట. ఇక్కడ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ చూస్తే గనక మనం ఆల్రెడీ సెవెంత్ క్లాస్‌లో లెర్నింగ్ త్రూ మ్యాప్స్ అనే చాప్టర్‌లో కూడా మనం ఈ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్‌ని ఎలా, అంటే మన ఇండియాని ఏ లాటిట్యూడ్, ఏ లాంగిట్యూడ్స్ వద్ద మన ఇండియా అనేది విస్తరించిందనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ చూడండి లాటిట్యూడ్స్ సంగతికొస్తే మనకి నార్త్‌లో ఇండియా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 8 డిగ్రీస్ 4 మినిట్స్ నార్త్ నుంచి, లాటిట్యూడ్స్ చెప్తున్నా, 8 డిగ్రీస్ 4 మినిట్స్ నార్త్ నుంచి 37 డిగ్రీస్ 6 మినిట్స్ నార్త్ వరకు విస్తరించిందనమాట. ఇవన్నీ నార్త్ లాటిట్యూడ్స్. మన ఇండియా మన ఇండియా ఏ భూభాగంలో ఉంది? నార్థర్న్ హెమిస్ఫియర్‌లో ఉంది కాబట్టి లాటిట్యూడ్స్ అన్నీ నార్తే వస్తాయి. ఇది కూడా నార్తే. 8 డిగ్రీస్ 4 మినిట్స్ నార్త్, 37 డిగ్రీస్ 6 మినిట్స్ నార్త్ అనేది లాటిట్యూడ్స్ అనమాట. నెక్స్ట్ ఆహ్, లాంగిట్యూడ్స్‌కొస్తే 68 డిగ్రీస్ 7 మినిట్స్ ఈస్టర్న్ లాంగిట్యూడ్ టు 97 డిగ్రీస్ 25 మినిట్స్ ఈస్టర్న్ లాంగిట్యూడ్ అనమాట. సో 68 డిగ్రీస్ 7 మినిట్స్ ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ టు 97.25 ఈస్టర్న్ లాంగిట్యూడ్ వరకు విస్తరించిందనమాట. అంటే మనకి ఇక్కడ ఇది 0 డిగ్రీస్ అనుకుంటే, ఇది మనకి 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ అనుకుంటే, ఇక్కడ మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఒకటుంటది. 23½ డిగ్రీస్ లాంగిట్యూడ్. తర్వాత ఇక్కడ మనకి ఇంకోటి ఆర్కిటిక్ సర్కిల్ ఉంటది. 66½ డిగ్రీసు. ఇక్కడ నార్త్‌లో ఏమో నార్త్ పాయింట్‌లో 90 డిగ్రీస్ నార్త్ అనేది ఉంటది. ఉత్తర ధ్రువం అనేసి. సో ఇక్కడ ఇలా తీసుకుంటే మనకి ఈ ఇండియా అనేది ఇక్కడ ఉంటుందనమాట. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అయితే మన ఇండియా అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనమాట. అంటే ఏంటిది 8 డిగ్రీస్ అనేది ఇక్కడ ఉంటది అని. 8 డిగ్రీస్ 4 మినిట్స్ నుంచి నెక్స్ట్ ఎక్కడ 37 డిగ్రీస్ 6 మినిట్స్ నార్త్. ఇదంతా నార్తే కదా. ఇది సౌత్. ఇదంతా సౌత్, ఇది నార్త్ కదా. సో ఈ 80 డిగ్రీస్ 4 మినిట్స్ నార్త్ నుంచి 37 డిగ్రీస్ 6 మినిట్స్ నార్త్ దాకా మన ఇండియా అనేది విస్తరించిందనమాట. నెక్స్ట్ ఇక్కడ లాంగిట్యూడ్స్ ఏంది? నిలువుగా ఉండేటివి కదా. రేఖాంశాలు అంటే నిలువుగా ఉండే లైన్స్ కదా. సో ఇవి వచ్చేసి ఇక్కడ 68 డిగ్రీస్ ఇక్కడనమాట. ఇక్కడ ఇది 0 డిగ్రీస్ అనుకుంటే, ఈ సైడ్‌కెళ్ళే కొద్దీ లాంగిట్యూడ్స్ 0 డిగ్రీస్, 10, 20 ఇట్లా ఎళ్లి ఇక్కడ 180 డిగ్రీస్ ఉంటుందనమాట. సో, మనకి ఇక్కడేముంటది 68 డిగ్రీస్ 7 మినిట్స్ లాంగిట్యూడ్స్ నుంచి 97 డిగ్రీస్ అంటే ఇక్కడ ఉంటుందనమాట. 97 డిగ్రీస్ 25 లాంగిట్యూడ్ అనేది ఇక్కడ 97 డిగ్రీస్ ఇట్లుంటే 97 డిగ్రీస్. ఇదేమో 68.7 డిగ్రీస్ ఈస్టర్న్ లాంగిట్యూడ్. ఇక్కడ ఇక్కడ లాటిట్యూడ్స్‌కొచ్చేప్పటికి ఇక్కడ 8 డిగ్రీస్ లాటిట్యూడ్, ఇక్కడ 37.6 డిగ్రీస్ లాటిట్యూడ్ అనమాట. సో ఇక్కడ
ఈ విధంగా మన ఇండియా అనేది విస్తరించి ఉందనమాట. ఇక్కడ ఈ లొకేషన్‌లో మన ఇండియా అనేది ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మనకు ఆల్రెడీ తెలుసు. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఏమి? సో, అది మన ఇండియా 80 డిగ్రీస్ 37 డిగ్రీస్ మధ్యలో 23½ డిగ్రీస్ ఫ్లో అవుతా ఉంటది గదా! సో, ఈ 23½ డిగ్రీస్ మన ఇండియాని 2 ఈక్వల్ పార్ట్స్‌గా చేస్తుందనమాట. సో, ఇండియా ఇదనుకుంటే ఇక్కడ ఇట్లా మధ్యలో ఎళ్తా ఉంటదనమాట ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో, మన ఇండియాని పైనొక భాగం, కిందొక భాగం ఈ విధంగా 2 ఈక్వల్ పార్ట్స్‌గా మన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అయితే మన ఇండియానైతే డివైడ్ చేయడం అయితే జరుగుతుందనమాట. నెక్స్ట్ ఐఎస్‌టి ఇండియన్ స్టాండర్డ్ టైమ్. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఎన్ని రేఖాంశాలతోనే కదా మనం టైం లెక్కించేది. సో, 82.5 ఈస్టర్న్ లాంగిట్యూడ్ 82½ డిగ్రీల తూర్పు రేఖాంశం మన భారతదేశ ప్రామాణిక కాలంగా మనం పరిగణించడం అయితే జరుగుతుంది. మనకి ప్రామాణిక కాలం ఎందుకు అవసరం? రేఖాంశాలు ఇట్లా నిలువుగా ఉంటాయి అని చెప్పాం. ఇట్లా నిలువుగా ఉండేటప్పుడు ఏమవుతుంది? టైము, టైమ్ చేంజ్ అనేది ఉంటది. ఫర్ సపోజ్ మన ఇండియాని తీసుకుంటే, మన ఇండియాలో ఇక్కడ గుజరాత్ ఉంటది గదా! పశ్చిమాన గుజరాత్ నుంచి ఇక్కడ తూర్పేమో అరుణాచల్ ప్రదేశ్ ఉంటది గదా! సో, ఇక్కడ గుజరాత్ నుంచి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ వరకు 2 అవర్స్ టైమ్ గ్యాప్ ఉంటదనమాట. మన ఇండియాలో. సో, ఇట్లా టైమ్ గ్యాప్ ఉంటది. బట్ మనకి రైల్వేస్ కానీ, వేరే ఏదైనా సరే కమ్యూనికేషన్స్ కానీ కరెక్ట్‌గా ఇండియా మొత్తానికి ఒక టైమ్ అయితే అవసరమనమాట. సో, ఆ టైమ్ ఎక్కడ తీసుకున్నారంటే ఈ 82.5 డిగ్రీస్ ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ దగ్గర తీసుకున్నారు. అంటే ఇది ఇట్లా ఫ్లో అవుతా ఉంటది. ఈ 82.5 డిగ్రీస్ ఈస్టర్న్ లాంగిట్యూడ్ ఉత్తరప్రదేశ్‌లో మనకి మిర్జాపూర్ అనే ఏరియాలో అయితే ఫ్లో అవ్వడం అయితే జరుగుతుందనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో, మనకిప్పుడు అర్థమైంది గదా! ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ గురించి, ఐఎస్‌టి గురించి, ఇండియన్ స్టాండర్డ్ టైమ్ గురించి అర్థమైంది. నెక్స్ట్ మనకి అండమాన్, నికోబార్ అండ్ లక్షద్వీప్స్. ఇవెక్కడుంటాయి? మన ఇండియాలో తూర్పునొచ్చేసి బంగాళాఖాతం ఉంటది. వెస్ట్‌లో వచ్చేసి అరేబియా సముద్రం అయితే ఉంటదనమాట. ఈ ఈ బంగాళాఖాతంలో అండమాన్, నికోబార్ దీవులైతే ఉంటాయి. ఇక్కడ వెస్టర్న్‌లో అరేబియన్ సముద్రంలో అయితే లక్షద్వీప్స్ అయితే ఉంటాయనమాట. ఇవి గూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి వరకు మనకి ఇండియా ఏ కాన్సెప్ట్ అయింది? లొకేషన్. ఇండియా ఎక్కడ లొకేట్ అయింది అనేదైతే మనకి అర్థమైంది. నెక్స్ట్ మనం సెకండ్ కాన్సెప్ట్‌లోకెళ్ళిపోదాం. సెకండ్ కాన్సెప్ట్‌లో సైజ్. మన ఏరియా. ఈ సైజ్ ఏ ఏరియాలో మన ఏరియా 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఉందనమాట. మిలియన్ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అయితే మన భారతదేశం విస్తరించి ఉంది. అంటే మిలియన్ అంటే 10,00,000 అని అందరికి తెలుసు. 32,80,000 చదరపు కిలోమీటర్లు. 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అయితే మన ఇండియా విస్తరించి ఉంది. నెక్స్ట్ ల్యాండ్ బౌండరీ. మన ల్యాండ్ బౌండరీ భూ సరిహద్దులు పొడవెంత ఉంటదంటే మన ఇండియాలో 15,200 కిలోమీటర్లుంటాయి. భూ సరిహద్దు ల్యాండ్ బౌండరీ అంటాం. భూ సరిహద్దు ఎంత పొడవుంది అంటే 15,200 కిలోమీటర్లుంది. అదే విధంగా లెంత్ ఆఫ్ కోస్ట్ లైన్ తీసుకుంటే, ఈ కోస్ట్ లైన్ వచ్చేసి అండమాన్ నికోబార్ ప్లస్ లక్షద్వీప్స్ కోస్ట్ లైన్‌తో కలుపుకొని 7,516.6 కిలోమీటర్లయితే విస్తరించి ఉందన్నమాట. మన కోస్ట్ లైన్ పొడవు ఎంతుందంటే, మన భారతదేశం యొక్క తీర ప్రాంతం యొక్క పొడవు ఎంత అంటే 7,516.6 కిలోమీటర్లనమాట. నెక్స్ట్ మనం బౌండరీస్‌కొస్తే మనకి ఆల్రెడీ తెలుసు నార్త్‌లో, నార్త్ ఈస్ట్‌లో హిమాలయాస్ అయితే ఉంటాయన్నమాట. హిమాలయాస్ అయితే విస్తరించి ఉంటాయి. మన భారతదేశానికి నార్త్‌లో, నార్త్ ఈస్ట్‌లో హిమాలయాలయితే విస్తరించి ఉంటాయి. నెక్స్ట్ తూర్పున బంగాళాఖాతం అని ఇందాకనే చెప్పాం. బే ఆఫ్ బెంగాల్ అంటాం. నెక్స్ట్ పడమర అరేబియన్ మహాసముద్రం ఉంటది. మన భారతదేశం 22.5 డిగ్రీస్ నుంచి దక్షిణానికి ఇంకా మనకి ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రంలోకి అంటే ఇట్లా లోపలికి హిందూ మహాసముద్రంలోకి చొచ్చుకొని ఉన్నట్టు ఉంటదనమాట. ఇట్లా ఈ విధంగా ఉంటది గదా! ఈ విధంగా ఉంటది గదా! మన భారతదేశం. సో, మన భారతదేశం హిందూ మహాసముద్రంలోకి చొచ్చుకునే విధంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 22.5 డిగ్రీల నుంచి కిందకి దక్షిణం వైపు మనకి ఈ విధంగా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందనమాట ఇండియా. నెక్స్ట్ ఇండియా అండ్ ద వరల్డ్. అంటే మన భారతదేశం ప్రపంచంతో ఏ విధంగా కనెక్ట్ అయ్యిందనేదైతే చూద్దాం. మన భారతదేశానికి దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంటుందని మనకు తెలుసు. సో, ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో యూరోప్ కంట్రీస్‌ని
నెక్స్ట్ ఈస్ట్ సైడ్‌లో ఈస్ట్ ఆసియన్ కంట్రీస్‌ని కలపడానికి ఈ హిందూ మహాసముద్రం అనేది హెల్ప్ చేస్తుందనమాట. స్ట్రాటజిక్ లొకేషన్‌గా యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మన డెక్కన్ ప్లాటూ ఏదైతే ఉందో అది హిందూ మహాసముద్రంలోకి చొచ్చుకొని ఉందని మనకు తెలుసు. సో, ఇది ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే వెస్ట్ కోస్టల్ లైన్ వచ్చేసి మనకి ఆఫ్రికన్ కంట్రీస్, వెస్ట్ ఆసియన్ కంట్రీస్ అండ్ యూరోపియన్ కంట్రీస్‌ని రైట్ సైడ్‌లో తీసుకుంటే అంటే ఈస్ట్ సైడ్‌లో తీసుకుంటే ఈస్ట్ ఆసియన్ కంట్రీస్‌ని కనెక్ట్ చేయడానికైతే యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకున్నటువంటి కొన్ని మన భారతదేశంలో ఉత్తరాన పర్వతాల్లో కొన్ని ప్యాసేజెస్ అయితే ఉంటాయి. అంటే ప్యాసేజెస్ అంటే ఏమంటే ఒక కొండకి, ఇంకో కొండకి మధ్య చిన్న దారులుంటాయి గదా! దాన్ని పాసేజెస్ అంటామనమాట వాటిని. అవి మనకి వేరే దేశాలతో సంబంధాలను ఏర్పరుచుకోవడానికి, వాణిజ్య సంబంధాలు గాని, ఐడియాలజీని గాని షేర్ చేసుకోవడానికైతే ఎంతగానో ఉపయోగపడుతున్నాయనమాట. సో, మనకి జల మార్గాలు, వాయు మార్గాలు, ఈ ల్యాండ్ బౌండరీస్, ఈ భూమార్గాలు ఇవన్నీ కూడా మనకి వేరే వేరే దేశాలతోని ఐడియాలజీని షేర్ చేసుకోవడానికైతే ఉపయోగిస్తున్నాం. గ్రీకు దేశంలో ఉన్న స్కల్ప్చర్ గాని, డోమ్ ఇలాంటి స్ట్రక్చర్స్ అన్నీ మన ఇండియాలో కనబడుతున్నాయి. దానికి కారణం ఆహ్, ఈ మన భారతదేశం ఆహ్, మిగతా ప్రపంచ దేశాలతో కనెక్ట్ అయ్యి ఉండడం వల్లనే ఇవన్నీ సాధ్యపడుతున్నాయన్నమాట. అదే విధంగా మనకు మన భారతదేశంలో దొరుకుతున్నటువంటి సుగంధ ద్రవ్యాలు ఇలాంటివన్నీ వేరే దేశాలకి ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి. సో, ఈ విధంగా వాణిజ్య సంబంధాలు గాని, ఐడియాలజీలు కానీ ఇవన్నీ షేర్ అవ్వడానికి ప్రధాన కారణం మన భారతదేశం వేరే ప్రపంచ దేశాలతో సంబంధం పెట్టుకోవడమే. కమింగ్ టు ఇండియాస్ నైబర్స్ అన్నమాట. జస్ట్ ఈ క్లాస్‌లో మనం ఏం నేర్చుకుందామంటే జస్ట్ ఇండియాకి ఏ దేశాలు బౌండరీగా ఉన్నాయి. ఇదొక్క విషయమే నేర్చుకుందాం. తర్వాత ఫ్యూచర్ క్లాసెస్‌లో అవి ఎంత లెంత్ మన భారతదేశంలో ల్యాండ్ బౌండరీ ఏ దేశం ఎంత లెంగ్త్‌లో ఉంది. ఇవన్నీ మనం మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇప్పుడు జస్ట్ మన భారతదేశానికి చుట్టుపక్కల ఏ దేశాలు ఉన్నాయనేది ఒకటి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది ఇండియా అనుకుంటే ఇండియాకి నార్త్ వెస్ట్‌లో పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఉంటాయి. పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ రైట్ సైడ్‌లో నార్త్ ఈస్ట్‌లో చూసుకుంటే చైనా. సో, నార్త్ ఈస్ట్‌లో చూసుకుంటే చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ ఈ కంట్రీస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ సౌత్‌లో శ్రీలంక ఉంటది. నెక్స్ట్ అదే విధంగా ఇండైరెక్ట్‌గా మనకి మాల్దీవ్స్ అనేది గూడా బౌండరీనైతే షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక. ఈ 7 కంట్రీస్ అండ్ ఇండైరెక్ట్‌గా మనకి మాల్దీవ్స్ ఈ, ఈ దీవులు కూడా మన ఇండియాతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. శ్రీలంక వచ్చేసి పాక్ జలసంధి అంటాం. పాక్ జలసంధి అండ్ మన్నార్ సింధు అనేసి ఒక జలసంధులు. ఈ 2 జలసంధులు మన భారతదేశాన్ని, శ్రీలంకని కలుపుతున్నాయి. ఈ విధంగా మనం ఇక్కడైతే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్యూచర్ క్లాసెస్‌లో మనం రిమైనింగ్ వీటికి ఎంత లెంత్ షేర్ చేసుకుంటేనే అవన్నీ అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. థాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.